నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీలో విజన్ డాక్యుమెంట్ 2047 పై చర్చ. వైసీపీ కారణంగా ధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామన్న సీఎం చంద్రబాబు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ. వీవీఐటీకి ప్రైవేట్ యూనివర్సిటీ హోదాతో పాటు పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. జాతీయ ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం. డ్రగ్స్ గంజాయి మహమ్మారిని తరిమి కొడతాం, అందుకే ఈగల్ వ్యవస్థను తెచ్చామన్న మంత్రి లోకేష్. కలెక్టరేట్ లో ఫిర్యాదుదారులకు భోజన వసతి. అక్షయ పాత్ర సౌజన్యంతో ప్రారంభించిన కలెక్టర్ నాగలక్ష్మి. నగరంలో పర్యటించిన ఎమ్మెల్యే గల్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసులు. అన్నా క్యాంటీన్ల పరిశీలన, మిర్చి తొడల గోడౌన్ల నిర్వాహకులకు సూచన. ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు. గత వైసీపీ పాలన కారణంగా ధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్లీ ట్రాక్ లో పెట్టగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్ కోసం దూరదృష్టితో ఆలోచించి ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం అసెంబ్లీలో విజన్ డాక్యుమెంట్ 2047పై లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1990లో సమాఖ్య ఆంధ్రప్రదేశ్ కోసం విజన్ 2020 తీసుకొచ్చామని గుర్తు చేశారు. తద్వారా నాడు చెప్పిన దానికంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అధిక ప్రయోజనమే కలిగిందని తెలిపారు. అయితే 2047 వికసిత్ భారత్ను ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ను కూడా అభివృద్ది దిశగా అడుగులు వేసేందుకు స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ని రూపొందించామని చెప్పారు. అందులో ఎమ్మెల్యేలను సైతం భాగస్వాములుగా చేస్తూ నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ను రూపొందించామని వివరించారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ $2.4 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అలాగే 308 లక్షల కోట్ల రాష్ట్ర స్థూల ఉత్పత్తి సాధించేలా ప్రణాళికలు తయారు చేశామన్నారు. ఇక ప్రతి ఏటా 15% వృద్ధి రేటుతో 55 లక్షల తలసరి ఆదాయం సాధించేలా విజన్ డాక్యుమెంట్ రూపొందించామని వివరించారు. ఇక్కడ మీరు చూస్తే విజన్ ఫర్ ప్రోగ్రెసివ్ కాన్స్టిట్యున్సీ, మీకు కానీ ఎవరికైనా సరే పీపుల్ యాజ్ క్యాపిటల్. అందరం ఆలోచిస్తున్న ఆస్తులు ఉండాలి లేకపోతే ఇంకొకటి ఉండాలని, అది కొంతవరకు కరెక్ట్ అయినా ఆస్తులను కూడా సంపాదించిన తర్వాత పోగొట్టుకున్నట్టు చాలా ఉన్నాయి. ఆస్తి ముఖ్యం కాదు, మనిషి ఆలోచన ముఖ్యం. పీపుల్ యాజ్ క్యాపిటల్, అదర్ అసెట్స్ అడిషనల్ అసెట్స్ గా ఉంటాయి. ది ట్రూ వెల్త్ ఆఫ్ ఎ కాన్స్టిట్యున్సీ ఈజ్ ఇట్స్ పీపుల్. వెన్ ఇండివిజువల్స్ అండ్ ఫ్యామిలీస్ థ్రైవ్, ది ఎంటైర్ కమ్యూనిటీ ఫ్లరిషెస్. ఆ ఫిలాసఫీతో మనం ముందుకు పోతున్నాం. ఫేజ్ 1 ఎసెన్షియల్ సర్వీసెస్ గానీ సోషల్ సెక్యూరిటీ గానీ ప్రతి ఒక్క కుటుంబానికి ఇవ్వాలని. ఇది 5 సంవత్సరాల్లో మీ నియోజకవర్గాల్లో మీ అందరి బాధ్యత. ప్రతి ఒక్కరికి హౌస్ సైట్. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు. ఎవరికైతే ఇంటి జాగా లేని ప్రతి ఒక్క వ్యక్తికి ఇంటి జాగా ప్రొవైడ్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అది ఇస్తాం. దానికి మీరందరూ కూడా ఇప్పటి నుంచి ఎన్యూమరేషన్ చేశాం, జియో ట్యాగింగ్ చేసాం, మీకు డీటెయిల్స్ అని పెడతాం. మీరు తీసుకొస్తే ల్యాండ్ అక్విజిషన్ చేయాలన్నా ప్రభుత్వ భూమి ఉందా, పొలాల్లో మనం కరెంట్ తయారు చేసుకుని మనకు అవసరమైన కరెంట్ వాడుకొని, అవసరమైతే ట్రాక్టర్లు కూడా ఛార్జింగ్ చేసుకొని ఇంటికి కూడా వాడుకునే అవకాశాలు వస్తాయి. అలాంటి వ్యవస్థకు శ్రీకారం చుడతాం. నా ఉద్దేశం ఒకటే, ప్రతి ఒక్కరికి కూడా కాస్ట్ తగ్గిస్తూ జీవన ప్రమాణాలు పెంచడం అనేది ప్రధానమైన ఉద్దేశం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. వీవీఐటీకి ప్రైవేట్ యూనివర్సిటీ హోదా కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో భూ కేటాయింపులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదేవిధంగా నంబూరు వీవీఐటీకి ప్రైవేటు యూనివర్సిటీ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు
పవర్ లూమ్స్కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణ అంశంపైన కేబినెట్లో చర్చ జరిగింది. ఇంకా పలు సంస్థలకు భూ కేటాయింపులు ఇస్తూ ఆమోద ముద్ర వేశారు. దీంతో పాటు పలు అంశాలపై నిర్ణయాలు చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉపాధి హామీ పథకంలో అవకతవకలకు సంబంధించి శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు. జాతీయ ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. జాతీయ ఉపాధి హామీ రాజకీయ ఉపాధి హామీ పథకం అయిందని సభ్యులు అన్నారని, అది గత ప్రభుత్వంలో జరిగిందని, ఎన్డీఏ ప్రభుత్వంలో కాదని స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరగకుండా చూడాల్సిన వ్యక్తే అవినీతికి పాల్పడినట్లు గుర్తించి ఆయన్ను తప్పించినట్లు తెలిపారు. 250 కోట్ల అవినీతి జాతీయ ఉపాధి హామీలో జరిగిందని తెలిపారు. సాక్ష్యాధారాలు లేక కేవలం 74 కోట్లు మాత్రమే రికవరీ అయ్యే అవకాశం ఉందన్నారు. 31 మందిపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. పనులు చేయకుండానే చేసినట్లు రాసుకున్నారన్నారు. జాతీయ ఉపాధి హామీలో సభ్యులు అడిగినట్లు వేజెస్ పెంచడం అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ జాతీయ ఉపాధి హామీ పథకంలో చాలా అవినీతి జరిగింది అనేది గత సంవత్సరాలుగా విన్నాం అధ్యక్ష. రాగానే దానికి చాలా కూలంకష రివ్యూస్ చేశాం. నిఘా, సామాజిక తనిఖీ మరియు క్వాలిటీ కంట్రోల్ విభాగాలు నకిలీ మస్తరు జాబితా, తప్పుడు చర్యలను గుర్తించడానికి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయి. మరి ఎవరైనా సరే వ్యక్తులు తప్పు చేసినట్లయితే ఎస్ఆర్డిఎస్ క్రమశిక్షణ నియమావళి ప్రకారమే తక్షణ చర్యలు తీసుకోవడం అవుతుంది. గుర్తించారు. మొత్తం నిధుల దుర్వినియోగం 74,57,280 అధ్యక్ష. రెండో ప్రశ్నకి ఇది 31 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, సీనియర్, అలాగే 12 మంది ఫిక్స్డ్ టెన్యూర్ ఉద్యోగులను కూడా సస్పెన్షన్ లో ఉంచడం అయింది. 275 మందిపై క్రమశిక్షణ చర్యలు పూర్తయ్యాయి. మిగిలిన వ్యక్తులపై వ్యక్తిగత విచారణలు మరియు ఇతర విధానాల ద్వారా చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. అదనంగా ఇప్పటి వరకు 13,35,416 రూపాయల మొత్తాన్ని రికవరీ చేయడం. డ్రగ్స్, గంజాయిలపై ఉక్కుపాదం మోపుతున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ మహమ్మారిని మన రాష్ట్రం నుండి తరిమి కొట్టేందుకు ఈగల్ వ్యవస్థను ప్రారంభించామని లోకేష్ చెప్పారు. గంజాయి రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామని తెలిపారు. మండలిలో మంత్రి లోకేష్ పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. డ్రగ్స్ వచ్చి గల చాలా స్పష్టంగా చెప్పాను. 0 టాలరెన్స్ టువర్డ్స్ డ్రగ్స్ ఈ ప్రభుత్వం. అందుకే ఈగల్ అని సెపరేట్ గా పోలీస్ శాఖలు ఈగల్ అని సెపరేట్ విభాగం ఏర్పాటు చేస్తాం జరిగింది. అక్కడ పనిచేసిన పోలీస్ అధికారులకి 30% ఎక్కువ జీతం ఇస్తూ ఒక జియో కూడా జారీ చేస్తుంది. అది అమలు చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా వారికి కావాల్సిన టెక్నాలజీ అన్ని కూడా అమలు చేస్తున్నాం. ఈ రోజు మేము డ్రోన్స్ వాడి, శాటిలైట్ ఇమేజ్ వాడి గంజాయి పంట ఎక్కడైతే వేస్తున్నారో అక్కడికి వెళ్లి అక్కడున్న రైతుల్లో చైతన్యం తీసుకొచ్చి ఇది కాకుండా ఆల్టర్నేటివ్ క్రాప్ కూడా వెళ్ళమని చెప్తున్నాం అధ్యక్ష. నిన్న మొన్న కూడా ఒక ఆర్టికల్ వచ్చింది. గంజాయి పంటని వేరే పంటతో కలిపేస్తున్నారు. ఎందుకంటే అది శాటిలైట్ ట్రాకింగ్ జరగకుండా ఉంటుందని. అది కూడా మేము జీఎంలో డిస్కస్ చేసాం అధ్యక్ష. అది గౌరవ మన హోం మంత్రి గారి నాయకత్వంలో చాలా సీరియస్ గా తీసుకుంటాం. కలెక్టరేట్ లో ఫిర్యాదుదారులకు ఏర్పాటు చేసిన భోజన సదుపాయాన్ని కలెక్టర్ నాగలక్ష్మి ప్రారంభించారు. అక్షయపాత్ర సహకారంతో గ్రివెన్స్ కు వచ్చిన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని మంచినీరు, మజ్జిగ, అల్పాహారం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించామని వెల్లడించారు. ఇప్పుడు మనకి ఎండాకాలంలో ముఖ్యంగా అందరికీ కూడా ఫుడ్, బటర్ మిల్క్ కూడా అక్షయపాత్ర వాళ్ళతో టైఅప్ చేసి ఇక్కడికి వచ్చిన గ్రీవెన్స్ పెటిషనర్స్ అందరికీ కూడా ఈ ఏర్పాటు కూడా ఇవాళ కొత్తగా కల్పించడం జరిగింది. ఇవాళ నుంచి ఆ ఏర్పాటు కూడా స్టార్ట్ చేశాము. సో మనకి పీజీఆర్ఎస్ కార్యక్రమంకి వచ్చే వాళ్ళు అర్జీ ఇచ్చే క్రమంలో మనకి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంటే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇవి యాక్టివిటీ టేకప్ చేయడం జరిగింది. మనకి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన ప్రజలు వాళ్ళు ఇచ్చిన పెటిషన్స్ పీజీఆర్ఎస్లో అధికారులు ప్రాపర్గా స్వీకరించుకొని దాని మీద ఎంక్వైరీలు, ఫీల్డ్ విజిట్లు చేసుకొని ఒక్కొక్క అర్జీకి ప్రాపర్గా రిడ్రెస్ చేసేలాగా మనం ఆడిట్ టీమ్స్ కూడా ఇప్పుడు 3 స్థాయిల్లో అంటే డివిజనల్ స్థాయిలోను, జిల్లా స్థాయిలోను, స్టేట్ లెవెల్లోనూ ఆడిట్ టీమ్స్ ద్వారా కూడా చూసుకొని ఏదైనా సరిగా జరగకపోయినా రీఓపెన్ చేసుకుంటూ మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ వచ్చేలాగా చేసుకుంటున్నాము. అండ్ ఇట్లాంటి ఒక కార్యక్రమంలో అక్షయపాత్ర వాళ్ళు ముందుకొచ్చి మనకి గ్రీవెన్స్ డే రోజు లంచ్ స్పాన్సర్ చేసిన దానికి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కమిషనర్ పులి శ్రీనివాసులు మిర్చియాడ్ దగ్గరలోని అన్నా క్యాంటీన్ ని ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి పరిశీలించారు. టిఫిన్ చేసి ప్రజలతో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలను జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే నాణ్యమైన రుచికరమైన ఆహారం పేదలకు అందుతుందన్నారు. ప్రధానంగా మిర్చియాడ్ దగ్గరలోని క్యాంటీన్లో పూటకు 500 మందికి పైగా ఆహారం తీసుకుంటున్నారన్నారు. ప్రజలు కూడా ఆహార నాణ్యత, రుచిపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. క్యాంటీన్లకు వస్తున్న పేదవారికి ఎవరికీ ఆహారం అందలేదనే ఫిర్యాదు రాకూడదని, అందుకు తగిన విధంగా ఆహారం సరఫరా జరిగేలా అక్షయపాత్ర సిబ్బంది అందించాలన్నారు. ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లు పేదల ఆకలి తీర్చే అక్షయ పాత్రల వల్లే నిలిచాయని, ఆకలితో ఉన్నవారికి 5 రూపాయలకే ఆహారం అందించి వారికి అన్నపూర్ణలాగా రాష్ట్ర ప్రభుత్వం నిలిచేలా ముఖ్యమంత్రి అన్నా క్యాంటీన్లను ప్రారంభించారన్నారు. సాయంత్రం 8కి వచ్చి భోజనం చేస్తూ ఉంటాం డైలీ. పక్కన విలేజ్ 10 గంటల పాటు భోజనం సూపర్ బాగుంటుంది. మేము యాడ్కి వచ్చామండి ఈరోజు. ఇక్కడ కాయలకు వచ్చాం, అమ్ముకొని పోవడానికి వచ్చాం ఈరోజు. రైతులు అక్కడ కూడా తింటాం. పని పోయి వచ్చేసి 5 రూపాయల భోజనం కదా, ఆరోగ్యం తక్కువగా ఉన్న వాళ్ళకి మోయినంగా సరిపోతుంది భోజనం. సాధ్యం 5 రూపాయల టోకెన్ మనకి సరిపోతుంది. అది నిన్నటి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను అమర్చారు. ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో ఈ ఏడాది సుమారు 29,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇందుకు గాను గుంటూరు డివిజన్లో 94, తెనాలి డివిజన్లో 54 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ల ద్వారా పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. గంట ముందుగానే చేరుకున్న విద్యార్థులను నిశితంగా పరిశీలించి పరీక్షా కేంద్రాలకు అనుమతి ఇచ్చారు. వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడకుండా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కల్పించారు. కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశాలతో ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. వాంఛలు కూడా తీసేయండి అమ్మా, పిల్లలు రాసేవాళ్ళు. ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు ఇవాళ ప్రారంభమైనాయండి. మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. కాకపోతే ఇవాళ మార్నింగ్ ఒక హిందూ కాలేజ్ హై స్కూల్లో ఒక చిన్నపాటి తల్లిదండ్రులు కొంచెం ఘర్షణగా పడడం వల్ల ఒక చిన్న సంఘటన చోటు చేసుకుంది. మార్నింగ్ 8:30 ఆ ప్రాంతంలో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, అంటే అక్కడ మనకి రెగ్యులర్ ఎస్ఎస్సి ఒక 150 మంది విద్యార్థులు, అలాగే ఓపెన్ స్కూల్కి సంబంధించిన విద్యార్థులు కూడా 90 మంది రాస్తున్నారు. కాకపోతే ఇవాళ అపాస్కి సంబంధించి ఓపెన్ స్కూల్స్లో 2 అభ్యర్థులు, అంటే హిందీ పరీక్ష ఉంది, కేవలం 2 స్టూడెంట్సే అక్కడ ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. దానికి సంబంధించిన చీఫ్ అక్కడే ఉన్నారు. 8:45 అంతా కూడా వెళ్ళిపోయారు. సో దీనికి అక్కడ వసతులు సరిగా లేవు, అలాంటివన్నీ కూడా రాశారు. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన స్కూల్. అది అన్ని ఫర్నిచర్ అంతా నేను కూడా విజిట్ చేశాను. అలాగే మన రాష్ట్ర పరిశీలకులు పార్వతి మేడం కూడా ఆ సెంటర్ కూడా విజిట్ చేశారు. అరేంజ్మెంట్స్ అన్నీ కూడా బాగున్నాయి. పిల్లలందరూ కూడా చాలా పీస్ఫుల్గా ఎగ్జామ్ రాయడం జరిగిందండి. అలాగే మన గౌరవ కలెక్టర్ మేడం కూడా ఇవాళ మన శారదా విద్యానికేతన్ అనే స్కూల్ని కూడా సందర్శించి సంతృప్తిని వెలిపించారు. సో ఎగ్జామ్స్ అన్నీ కూడా చక్కగా సాఫీగా ప్రశాంతంగా జరిగింది. కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎమ్మెల్యే గల్లా మాధవి, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి చుట్టుగుంట సెంటర్ నుండి మిర్చియాడ్ వరకు పర్యటించి మిర్చి తొడిమెల గోడౌన్లలో పరిశీలించి యాజమాన్యులతో మాట్లాడి తీసుకోవాల్సిన చర్యలపై తగు ఆదేశాలను జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ చుట్టుగుంట పరిసర ప్రాంతాల పలు కాలనీల్లో మిర్చి తొడిమెల వలన తీవ్ర కోరుతో ఇబ్బందులు పడుతున్నట్లు, అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు ప్రజలు అనేక ఫిర్యాదులు అందిస్తున్నారని, తొడిమెలు తీసే గోడౌన్ నిర్వాహకులు తక్షణం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. తొడిమెలను రోడ్ల మీద, డ్రైన్లలో వేయరాదని, అలా వేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొందరు తొడిమెలను దహనం చేస్తున్నారని, అటువంటి వారిని గుర్తించి భారీ అపరాధ రుసుం విధించాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. కొత్త కాలనీ మెయిన్ రోడ్డుపై ఏర్పడిన పైప్ లీకులను మరమ్మత్తు చేయాలని, ఎమ్యూనిటీ కార్యదర్శులు ఎప్పటికప్పుడు సచివాలయం పరిధిలో లీకులను గుర్తించడం, మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ మిర్చి తొడుములు తీసే గొడవలలో ఎక్కువ మంది మహిళా కార్మికులు పనిచేస్తున్నారని, యాజమాన్యాలు వారికి త్రాగునీరు, టాయిలెట్స్ వంటి మౌలిక వసతులు కల్పించాలన్నారు. నేను చాలా సార్లు వీడియోలు పెట్టాను. స్టోర్ చేసుకోవడం అలా ఓపెన్ స్టోర్ చేసుకోవడం అది ట్రక్ వరకు రావాలి. ట్రక్ చిన్న ట్రాక్టర్ కాదనట్లా రోజులు ఏదైనా దేంట్లో చేసుకోవాలి. ప్రజల సహకారంతో 2047 విజన్ సాధ్యమవుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. అసెంబ్లీ సమావేశంలో 2047 విజన్ గురించి చీఫ్ విప్ జీవి క్లుప్తంగా వివరించారు. 2047 సంవత్సరం కల్లా రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలన్న ఎన్డీఏ ప్రభుత్వ ఆకాంక్ష, సీఎం చంద్రబాబు నాయుడు ఆశయం ప్రజల సహకారంతో సాధ్యమవుతుందని తెలిపారు. గత వైసీపీ లాంటి దుర్మార్గపు రాక్షస ప్రభుత్వాలు రాకుండా చర్యలు తీసుకుని రాష్ట్రాభివృద్ధికి అడుగులు వేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని ఆయన కోరారు. దేశంలో గతంలో చంద్రబాబు గారి పాలనలో 2014-19 మధ్య దేశంలో 3వ స్థానంలో ఉంది అధ్యక్ష. కానీ నియంత్రణ పాలనలో, దోపిడీ పాలనలో జీవో నెంబర్ 117 తీసుకొచ్చి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారు అధ్యక్ష. దేశంలో 13వ స్థానానికి పడిపోయింది అధ్యక్ష. 3వ స్థానం నుండి 13వ స్థానానికి 19వ స్థానానికి పడిపోయింది అధ్యక్ష. విద్యా ప్రమాణాలు పడిపోయింది అధ్యక్ష. అట్లాగే పట్టిసీమ చంద్రబాబు గారు కేవలం 14,000 కోట్లు ఖర్చు పెట్టి 50,000 కోట్ల పంటల దిగుబడి సాధించారు అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో పట్టిసీమ మూసేసి రాయలసీమ కూడా సరిగ్గా నీళ్ళు లేకుండా అన్యాయం చేశారు అధ్యక్ష. అధ్యక్ష, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, కష్టపడి రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ఒక విజనరీ నాయకుడు రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఎలా ముందుకు తీసుకెళ్లారంటానికి 2014-19 మధ్య జరిగిన ప్రభుత్వం అధ్యక్ష. జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని శాసనమండలిలో కెఎస్ లక్ష్మణరావు కోరారు. ప్రభుత్వ కళాశాలలకు 3,169 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని, కళాశాల యాజమాన్యులు విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా చూడాలని చెప్పారు. గౌరవ మంత్రి గారు 3,196 కోట్లు బకాయిలు ఉన్నాయని ఫీజు రియంబర్స్మెంట్ చెప్పారు. పాత ప్రభుత్వం నుంచి అది కంటిన్యూ అయింది, మాకు తెలుసు. మంత్రి గారు నేను అడిగేది ఏంటంటే, కొన్ని కళాశాలలో కోర్సు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు అధ్యక్ష. ఒక 100 మంది స్టూడెంట్స్ పేర్లు మీకు చెప్తాను. వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూలు సెలెక్ట్ అయ్యి కూడా ఉద్యోగాలు కోల్పోయారు. మళ్ళీ త్వరలో ఎగ్జామ్స్ జరగబోతున్నాయి ఏప్రిల్ నెలలో. వాళ్ళు చాలా మంది క్యాంపస్ ఇంటర్వ్యూ లాంటి సెలెక్ట్ అవుతారు. కాబట్టి మీ ద్వారా మంత్రి గారిని అడిగేది ఏంటంటే, ఈ కాలేజీలను నియంత్రించి సర్టిఫికేట్స్ మీరు హామీగా ఉండి అయినా సరే కోర్సు పూర్తయిన వాళ్ళకి, క్యాంపస్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్లు ఇప్పించాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అర్హులైన పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నగరంలో ఇల్లు లేని నిరుపేదలకు 2 సెంట్లు ఇళ్ల స్థలాలను కేటాయించి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ముందు అర్హులైన పేదలతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగారాజీవ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి పాల్గొని ప్రసంగించారు. అనంతరం నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసరావుకి వినతి పత్రంతో పాటు లబ్దిదారుల అర్జీలను సమర్పించారు. భూ పోరాటాలు చేయటం, భూములను ఆక్రమించడం సిపిఐకి కొత్త కాదు. మీరు గనక 2-3 నెలల్లో పేదలను గుర్తించి వాళ్ళకి గనక గుంటూరు నగరంలో ఉన్న పేదలకి 2 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి
5 లక్షల రూపాయలు కనుక ఇవ్వకపోతే నిరుపేదలను తీసుకొని వెళ్ళి వేలాది మందితోటి వెళ్ళి ప్రభుత్వ భూముల్లో జెండాలు పాతి మేమే ఆక్రమించుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఫిరంగిపురం మండలంలోని 113 తొళ్లూరు గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉదయం నుంచి ఆలయంలో అర్చకులు వేద పండితులు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ దంపతులు పాల్గొన్నారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రత్నన్యాసము, అగ్నిధాన్యము, ఉక్త హోమములు, పూర్ణాహుతి, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి శాంతి కళ్యాణము, పూజలు నిర్వహించారు. వేద పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠింపచేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూర్ణ కుంభంతో చైర్మన్ డేగల ప్రభాకర్కు ఘన స్వాగతం పలికారు. సుమారు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయ పునర్నిర్మాణాన్ని, ధ్వజస్తంభాన్ని చైర్మన్ డేగల ప్రభాకర్ దాతగా అందించారు. రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రభాకర్ కోరుకున్నారు. అనంతరం భక్తులకు, గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు బి ప్రసన్నమూర్తి, వేద పండితులు బి పవన్ కుమార్, దేవాదాయ శాఖ అధికారి జక్కా శ్రీనివాసరావు, 113 గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ నాగలక్ష్మికి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్య మిత్ర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తమ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. ఉద్యోగ భద్రత, ప్రమోషన్లు కల్పించాలని ఏపీ ఆరోగ్య మిత్ర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ డివి శివకుమారి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చారు కానీ స్థలాలు చూపించలేదని పెదకాకాని మండలం వెనుగాండ్ల గ్రామానికి చెందిన బుడగజంగాల మహిళలు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నివాసముంటున్న స్థలం యజమానులు ఖాళీ చేయమని బెదిరిస్తున్నారని, 70 కుటుంబాలు రోడ్డున పడతాయని ఆదుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మిని వేడుకున్నారు. మాది ఎనిగెల్ల, పెదకాకాని మండలం ఎనిగెల్ల. మేము దంగాలంతో బుడగ దంగాలం. మేము బేరాలు అమ్ముకుంటాం, చికెన్ టికెల్కి బూరలు అమ్ముకుంటాం. 50 సంవత్సరాలు మట్టి ఉన్నాం. మా పిల్లల పెళ్లి కూడా ఆ స్థలాలు చేసుకున్నాం సార్ మేము. అయితే జగన్ వచ్చినప్పుడు స్థలాలు చూపిస్తామని అక్కడికి ఎత్తుకెళ్ళారు. పట్టా కాగితాలు ఎన్నో ఇచ్చిన పోతే మాకు ఇక్కడ కుదరదు, వద్దు అని తీసి కోర్టుకి వేసారంటే మాకు తెలీదు, మాకు ఇవ్వలే. ఇంకా ఆ పరంగా అక్కడే ఉంటున్నాం. ఈ రోజుకి వాళ్ళకి స్థలాలు రేటు వచ్చి అమ్ముకుంటున్నారు. వాళ్ళ స్థలాలుగా సార్ మేము ఉంటామని అంటే మాకు అవకాశం లేదు కదా. సరే మాకు 10 ఇళ్ళు ఖాళీ చేసారు. ఇప్పుడు 10 ఇళ్ళు పీకేసారు. అక్కడ ఇళ్ళు ఉన్నాయి, మొత్తం 70 ఇళ్ళు సార్ మాకు. మేము అక్కడ పిల్లల్ని చదివించుకుంటా మా కాలనీ ఎదురుగా హై స్కూల్ కాడ అక్కడ చదివించుకుంటూ భవిస్తున్నాం. అక్కడ ఖాళీ చేయమంటే మేము ఆడికి పోవాలని కలెక్టర్ ఆఫీస్ దగ్గర వచ్చి కలెక్టర్ని కలిసాం సార్. మేము ఆ సార్తో ఆయనతో మాట్లాడింది. మరి స్థలాలు వచ్చిన దాకా వాళ్ళు అక్కడ ఉంటాం మీరు చెప్పండి అని వాళ్ళతో మాట్లాడారు సార్. ఇది జరిగింది. గత 17 సంవత్సరాల నుంచి వైద్య మిత్రాలుగా పనిచేస్తున్నాము. ఇప్పటి వరకు మాకు ఎటువంటి క్యాడర్ కానీ, మాకు ఉద్యోగ భద్రత కానీ, శాలరీ కానీ అది పెంచింది ఏమీ లేదండి. అయితే మేము ఇప్పుడు అడుగుతున్నది ఏంటంటే ప్రభుత్వ క్యాడర్లో, ప్రభుత్వ సంస్థల్లో ప్రభుత్వ క్యాడర్ ఇచ్చేసి మాకు శాలరీ హైక్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నామండి. మాలో 17 ఏళ్ళ నుంచి కానీ ఎవరైనా చనిపోయిన వాళ్ళకి కానీ ఏదైనా సరే ఎక్స్గ్రేషియా అనేది ఏమీ లేదండి. వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి 15 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తూ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది 10 లక్షలు అనేది మేము కోరుకుంటున్నామండి. ఇంకోటి మేము 17 ఏళ్ళ నుంచి చేస్తున్నా కానీ వైద్య మిత్రాలు కానీ అలాగే కంటిన్యూ అవుతున్నాం కానీ మాకు ప్రమోషన్స్ అంటూ ఏమీ లేవు కాబట్టి అంతర్గత ప్రమోషన్స్ అనేది కోరడం జరిగింది. కాబట్టి మా ఈ విన్నపాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మా ఈ చిన్న చిన్న కోరికలు మాకు నెరవేర్చాలని చెప్పేసి సవినయంగా కోరుకోవడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. నగరంలోని సుద్దపల్లి డొంకలో హోటల్ అధినేత రాంబాబు ఆధ్వర్యంలో కులమతాలకు అతీతంగా 2000 మంది ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందిచ్చారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని ఈ ఇఫ్తార్ విందును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ సజ్జీలా పాల్గొన్నారు.
ఇఫ్తార్ విందుకి ఎక్స్ స్టాండింగ్ కమిటీ హాజీ షౌకత్, నల్లమోతు రవి, కృష్ణ బాజీ, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. డ్వాక్రా డబ్బులు ప్రతి నెల బ్యాంకులో జమ చేస్తానని తీసుకుని కట్టకుండా గ్రూప్ లీడర్ మల్లికా బేగం మోసం చేసిందని, 4,70,000 మోసం చేసి తిరిగి ఇవ్వకుండా వేధిస్తుందని కొబ్బరికాయల సాంబయ్య కాలనీకి చెందిన వెంకటేశ్వర స్వయం సహాయక గ్రూప్ సభ్యులు ఫిర్యాదు చేశారు. చిరు వ్యాపారాలు చేసుకుని జీవించే తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. మోకాలకు దెబ్బ తగిలితే ఎన్ఆర్ఐ ఆసుపత్రికి వెళ్తే ఆపరేషన్ సక్రమంగా చేయకుండా మోసం చేశారని చిలకలూరుపేటకు చెందిన దార్ల చిట్టిబాబు ఫిర్యాదు చేశారు. ఆపరేషన్ సరిగ్గా చేయనందున ఇన్ఫెక్షన్ సోకి సుమారు 5 లక్షలు ఖర్చు పెట్టామని, అయినా తన కుమారుడి మోకాలు బాగుపడలేదని న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. డ్వాక్రా గ్రూప్ లీడరు డబ్బులు కట్టమని ఇస్తే ఆమె కట్టలేదండి. మాకు బ్యాంకు వాళ్ళు వచ్చి చెప్పేదాకా తెలీదు. 10 నెలల డబ్బులు 7,70,000 అండి. వాళ్ళ అత్తా కోడళ్ళు ఇద్దరు కలిసి మా డబ్బులు తీసుకున్నారండి. కట్టమంటే ఇప్పుడు కట్టట్లా, మీకు చేతన ఏం చేసుకోండి అంటున్నారు. మేము పోలీస్ కేసు పెట్టాము, వాళ్ళకు కూడా మాట వింటలేదు. వాయిదాలు అడుగుతున్నారు కానీ డబ్బులు కడతల్లా. వాళ్ళ అత్త అయితే స్థలం అమ్మి డబ్బులు కడతానని ఒప్పుకొని ఇప్పుడు మాకు స్థలం అమ్మి కడతానని ఒప్పుకుని 10 నెలలు ఆపిచ్చింది మమ్మల్ని. ఆపిచ్చి కూడా ఇప్పుడు ఆ స్థలం అమ్ముకొని వెళ్ళిపోయి వాళ్ళ కూతురు కాడ ఉంటుంది. ఫోన్లో కూడా మాకు రెస్పాండ్ అవ్వట్లేదు, మాకు డబ్బులు కట్టట్లేదు. మమ్మల్ని 10 మందిని ఇబ్బంది పెడుతుంది. మాకు డబ్బులు కడతాం కావాలి. ముందు అసలు ఆమె ఇక్కడికి రావాలి, వాళ్ళ అత్త ఇక్కడికి రావాలి, సమాధానం చెప్పాలి. ఒంగోలు కాడ ఉంటుంది. ఫోన్లో కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, అసలు సమాధానం చెప్పట్లా. మీకు చేత అయింది చేసుకొని మేము డబ్బులు కట్టమంటున్నాము. అది వాళ్ళ కోడలండి. ఆమె ఉంటేనే మేము ఇచ్చాము, ఆ అమ్మాయికి కాదు ఆమె హామీ ఉంటేనే మేము ఇచ్చాము ఆ రోజు డబ్బులు. ఏమో చెప్పింది, వీళ్ళు ఇద్దరు కలిసి స్థలం కొన్నారు మా డబ్బులు పెట్టి. ఆ విషయం బయటపడిందని ఇప్పుడు ఆ స్థలం కూడా అమ్ముకొని వెళ్ళిపోయారు. అయ్యా మీ అబ్బాయిది మేము అది వాళ్ళు చేసినటువంటి ఇన్ఫెక్ట్ వల్ల చాలా నష్టం జరిగింది, ఇక్కడ కాదు హైదరాబాద్ వెళ్ళండి అన్నారు. అతను ఆర్థికంగా ఏమీ లేని చిన్న పెయింటర్ దగ్గర పనిచేసే ఒక పెయింటర్, అక్కడికి తన ఇల్లు తాకట్టు పెట్టి 5 లక్షల రూపాయలు ఎన్ఆర్ఐ హాస్పిటల్ కానీ ఈడ కానీ ఖర్చు పెట్టడం జరిగింది. ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఫ్రీ అన్నారు కానీ మందులని అవేని ఇవేని ఇతని దగ్గర చాలా దౌర్జన్యం చేసి వసూలు చేశారు. కాబట్టి ఇతనికి అన్యాయం జరిగిన దానికి ఆ కుర్రోడు లేచి నడిచే పరిస్థితి అయితే లేదు, అన్నీ మంచంలోనే ఉన్నాయి. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ కూడా మంచంలోనే ఉన్నాయి. ఇది ఎన్ఆర్ఐ హాస్పిటల్ వాళ్ళు చేసిన దౌర్జన్యానికి, వాళ్ళు చేసినటువంటి విధానం మీద న్యాయం చేయమని ఈరోజు ఎస్పీ గారిని కలిసి మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. పెదకూరుపాడు నియోజకవర్గంలో 10వ తరగతి పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఏపీ ప్రభుత్వం విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఆలస్యం అవ్వకుండా ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేశారు. జిరాక్స్ సెంటర్లను మూసివేశారు. పరీక్షలు సజావుగా సాగేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 128 కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 2లో నోబుల్ హోమియో క్లినిక్ ప్రారంభమైంది. హోమియో వైద్యానికి ప్రజలు బాగా ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీహెచ్ఎంఎస్ హోమియో డాక్టరేట్లో డిగ్రీ పొందిన డాక్టర్ ఫాతిమా రోగుల సేవలో రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే నోబుల్ హోమియో క్లినిక్ ను చిల్లీస్ డాబా వెనుక న్యూ అమరావతి కేవ్ పక్కన రామ్లా ట్రేడర్స్ ఎదురుగా ఇన్నర్ రింగ్ రోడ్లో ఆదివారం ప్రారంభించారు. గుంటూరులోని ఇన్నర్ రింగ్ రోడ్ వద్ద నెలకొల్పిన నోబుల్ హోమియో క్లినిక్ లో అన్ని రకాల జ్వరాలు, జలుబు, దగ్గు, తలనొప్పి, ఆయాసం, గ్యాస్ సంబంధిత సమస్యలు, బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు, చర్మ వ్యాధులు, పైల్స్, టాన్సిలైట్స్, భయాలు, ఆందోళనలు, మానసిక సమస్యలు, సంతానలేమి, చిన్నపిల్లల సమస్యలు, కిడ్నీలో రాళ్ల నివారణ,
మూత్రాశయ ఇన్ఫెక్షన్ మరియు కామెర్లకు ప్రత్యేక చికిత్సలు ఉంటాయని ఈ సందర్భంగా డాక్టర్ ఫాతిమా షేక్ తెలిపారు. ఆన్లైన్ కన్సల్టేషన్ సదుపాయం కూడా ఉన్నదని ఆమె చెప్పారు. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار ربنا فاغفر لنا ذنوبنا وكفر عنا سيئاتنا وتوفنا مع الأبرار ربنا لا تزغ قلوبنا بعد. గుంటుపల్లి నాగేశ్వరరావు వర్ధంతి సందర్భంగా టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మద్దిరాల గంగాధర్ మాట్లాడుతూ గుంటుపల్లి నాగేశ్వరరావు నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్గా 3 పర్యాయాలు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా తెలుగుదేశం పార్టీకి మరియు నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఎన్నో సేవలందించారన్నారు. పార్టీలో క్రియాశీల కార్యకర్తగా నాయకుడిగా బడుగు బలహీన వర్గాల గొంతుకును బలంగా వినిపించారన్నారు. నాగేశ్వరరావు లేని లోటు పార్టీకి తీరనిదని గుంటుపల్లి నాగేశ్వరరావు ప్రథమ వర్ధంతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు పాతగుంటూరులోని నాయి బ్రాహ్మణ వసతి గృహం నందు జరుగునని, వర్ధంతి కార్యక్రమానికి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, టీటీడీ పాలక మండలి సభ్యులు వైద్యం శాంతారాం మరియు రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లు పాల్గొంటారని తెలిపారు. గుంటుపల్లి నాగేశ్వరరావు గారి యొక్క ప్రథమ వర్ధంతి పాతగుంటూరు నాయి బ్రాహ్మణ విద్యార్థి వసతి గృహం నందు రేపు జరుగుతుంది. కావున ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులందరూ కూడా గుంటుపల్లి నాగేశ్వరరావు గారి యొక్క వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించవలసిందిగా గుంటూరు నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో స్టాండింగ్ కమిటీ సమావేశం కమిషనర్ పులి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డీసీ శ్రీనివాసరావు, స్టాండింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కొత్తపేట ఓల్డ్ బ్యాంక్ రోడ్లో శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం నందు గత 25 సంవత్సరాల నుండి నెలలో ఒక్కరోజు సంకష్టహార చతుర్థి నాడు స్వామికి అభిషేకాలు, పంచహారతులు కార్యక్రమం జరుగుతాయని భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో వేదాంత శ్రీనివాస్, వాసు, సతీష్, గణేష్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కొత్తపేట ఓల్డ్ బ్యాంక్ రోడ్లో వేంచేస్తున్న విఘ్నేశ్వర స్వామి దేవస్థానం మీరు చూస్తున్నారు. గత 25 సంవత్సరాలుగా ఇక్కడ సంకటహార అభిషేకం జరుగుతుంది. అమ్మవారికి దసరా మహోత్సవాలు బాగా జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ వచ్చేసి స్వామివారికి అభిషేకాలు దర్శించుకొని తీర్థ ప్రసాదం స్వీకరించి ఆయన కృపకు పాత్రలు కావాల్సిందిగా అందరినీ కోరుతున్నామండి. ఈరోజు విశేషణ సందర్భంగా పంచహారతులతోటి స్వామివారికి హారతి ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి నెల కూడా జరుగుతుంది. కాబట్టి అందరూ చక్కగా దర్శనం చేసుకోవడానికి రావాల్సిందిగా కోరుతున్నాం. 11 kV లైన్ మెయింటెనెన్స్ కారణంగా ఈ రోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నలందా నగర్, బృందావన్ గార్డెన్స్, రింగ్ రోడ్డు ఏరియాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని డీఈ గురువయ్య తెలిపారు. కావున వినియోగదారులు శాఖకు సహకరించవలసిందిగా వారు కోరారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.